హలో అందరికీ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజైతే కాలీఫ్లవర్‌తో బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నాను. మాకైతే ఇక్కడ కాలీఫ్లవర్ చాలా బాగా దొరుకుతది. దాంట్లో పురుగు లాంటివి కూడా ఏది ఉండవు. కలర్ కూడా చాలా వైట్‌గా కనిపిస్తూ ఉంటది. చూడగానే కొనాలి అనిపిస్తది. అందుకనైతే కొనుక్కొని వచ్చేస్తాను. ఇంటికొచ్చిన తర్వాత దాంతో ఏం చేయాలా అని ఆలోచించి అయితే అలాగే వదిలేస్తూ ఉంటాను. ఇప్పుడు సీజన్ అనుకుంటాను ఈ కాలీఫ్లవర్ కొంచెం తక్కువ ప్రైస్‌కే దొరుకుతుంది. అందుకనైతే 2 కాలీఫ్లవర్స్ తీసుకొనొచ్చాను. ఒక కాలీఫ్లవర్‌తో అయితే బిర్యానీ లాగా చేశాను అనమాట. పన్నీరు, కాలీఫ్లవర్ యాడ్ చేసి అయితే దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. ఇంకొక కాలీఫ్లవర్ ఉండిపోయింది. దాంతో అయితే బజ్జీలు ప్రిపేర్ చేద్దాము అని చెప్పి అయితే ఈరోజు బజ్జీలు చేసేస్తున్నాను. కొంచెం చిన్న ముక్కల్లాగా అయితే కాలీఫ్లవర్‌ని కట్ చేసేసుకున్నాను. దీనికి వచ్చేటువంటి స్టెమ్ కూడా ఏది తీసేయలేదనమాట. దాన్ని కూడా యాడ్ చేసేసాను. కాలీఫ్లవర్ కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను దీనిలో కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసేస్తాను. కొంచెం ఉప్పు, కొంచెం అయితే పసుపు కూడా యాడ్ చేస్తాను. హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల అయితే కాలీఫ్లవర్ కొంచెం కుక్ అవుతుంది. బజ్జీలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒకేసారి ఆయిల్లో కుక్ అవ్వాలంటే చాలా ఎక్కువ టైం తీసేసుకుంటుంది. అందుకని అయితే ఇప్పుడు ఒక 2 మినిట్స్ కుక్ చేసేసుకోండి. కొంచెం మగ్గితే సరిపోతుంది అనమాట. మనం పైన కోటింగ్ కూడా వేస్తాం కదా బజ్జీలు చేసేటప్పుడు, మనకు చప్పగా లేకుండా కూడా ఉంటుంది ఇలా వేస్తే. ఇప్పుడు మీరు ఒకసారి ఎయిర్ ఫ్రైయర్లో అయినా ఒక 5 మినిట్స్ పెట్టుకోండి. కొంచెం అయితే కాలీఫ్లవర్ మగ్గిపోతుంది. అప్పుడు మనం కోటింగ్ వేసి ఇంకా బజ్జీలు చేసుకుంటే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉంటాయి. నేనేం చేస్తానంటే ఫస్ట్ బజ్జీలన్నీ చేసేసుకుంటాను. తర్వాత లాస్ట్లో తినే ముందు ఇంకోసారి అయితే ఎయిర్ ఫ్రైయర్లో పెడతాను అనమాట. దానివల్ల అయితే ఇంకా క్రిస్పీగా వస్తాయి. ఏదన్నా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా బయట వచ్చేస్తుంది. ఒక బౌల్ తీసేసుకొని దానిలో అయితే కొంచెం శనగపిండి యాడ్ చేసుకోండి. దీనిలో కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. పసుపు కొంచెము, ధనియాల పొడి కొంచెము, గరం మసాలా కొంచెము, కారం కొంచెం అయితే కూడా యాడ్ చేసేస్తున్నాను. కొంచెం ఒక 4 to 5 స్పూన్స్ అయితే రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో కొంచెం నేనైతే వాము కూడా యాడ్ చేస్తున్నాను. శనగపిండి యాడ్ చేస్తున్నాం కదా అందుకనేసి కొంచెం జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేశాను. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా అయితే యాడ్ చేసాను అనమాట. ఇవన్నీ ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కావాలంటే మీరు బేకింగ్ సోడా అయినా యాడ్ చేసుకోండి. వద్దు అంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఒక చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేసేసాను. ఒకసారి వీటిని డ్రైగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకొని తర్వాత అయితే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం కాలీఫ్లవర్ని హాట్ వాటర్లో వేసి తీసుకున్నాం కాబట్టి దానిలో కూడా కొంచెం వాటర్ అయితే ఉంటుంది. ఇక్కడ పిండి అయితే మరీ లూజ్గా ఏమీ కలపొద్దు, కొంచెం గట్టిగానే కలుపుకోండి. మళ్ళీ దీనిలో మనం కాలీఫ్లవర్ యాడ్ చేసి మిక్స్ చేస్తాం కదా, అప్పుడే కాలీఫ్లవర్ లోపల ఉండేటువంటి వాటర్ వల్ల అయితే ఈ బ్యాటర్ అంతా కొంచెం లూజ్గా అయిపోతుంది. చూసి అయితే మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీరు తెలియకుండా వేసేసారు అంటే ఇంకా మళ్ళీ కొంచెము ఈ పౌడర్స్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి అయితే మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. ఆల్రెడీ కాలీఫ్లవర్ కొంచెం కుక్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా అయితే కలపకూడదు. కొంచెం తేలిగ్గా అయితే మిక్స్ చేయాలన్నమాట. అలా చేయకపోతే కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ విరిగిపోయి చిన్న చిన్నగా అయిపోతాయి. మీకు తినడానికి అప్పుడు అంత మంచిగా ఉన్నట్టు అనిపించదు. ఎక్కువగా అయితే అందరూ దీంతో మంచూరియా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ మంచూరియా చేయాలి అంటే కార్న్ఫ్లోర్ వేయాలి. అందుకనైతే నేను ఇట్లా బజ్జీలే ప్రిపేర్ చేసేసుకుంటాను, కార్న్ఫ్లోర్ అవాయిడ్ చేయడం కోసం అయితే. ఇలా బ్యాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఆలు బజ్జీలైనా వేసుకోవచ్చు, అరటికాయ బజ్జీలైనా వేసుకోవచ్చు, మిర్చి బజ్జీలైనా కూడా వేసేసుకోవచ్చు. మా సైడ్ అయితే ఇప్పుడు స్పెషల్ ఏంటి అంటే వంకాయ బజ్జీలు వేస్తున్నారు. టేస్ట్ అయితే మాత్రం అంత మంచిగా ఏమీ ఉండదు. లోపల వంకాయ కొంచెము కరుణలాగా వస్తుంది అనమాట. అందుకని నాకు నచ్చలేదు. నాకైతే అరటికాయ బజ్జీలు, ఆలు బజ్జీలు అంటేనే ఇష్టము. ఇంకా మిర్చి బజ్జీలు కూడా నేను తిన్నాను అనమాట, కారంగా ఉంటాయి అని చెప్పేసి. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆ బజ్జీలన్నీ మానేసి ఓన్లీ కాలీఫ్లవర్తో మాత్రమే బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు కాలీఫ్లవర్లో ఉండేటువంటి వాటర్ ఏది రాకుండా ఓన్లీ కాలీఫ్లవర్స్ మాత్రమే తీసుకొని అయితే ఈ బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి. కొన్ని కొన్నిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా చేస్తేనే కాలీఫ్లవర్కి పిండి అనేది బాగా కోటింగ్ అవుతుంది అనమాట. మనం బజ్జీలు చేసుకున్నప్పుడు ఆయిల్ అనేది కూడా కొంచెం తక్కువగానే తీసుకుంటుంది పైన పిండి ఉండడం వల్ల. అట్లా కాకుండా ఓన్లీ కాలీఫ్లవరే వేసాము అనుకోండి, ఆయిల్ అయితే ఎక్కువ తీసేసుకుంటుంది అనమాట. వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టాల్సిన పని ఏమీ ఉండదు. వెంటనే ఇంకా మనం డీప్ ఫ్రై అయితే చేసేసుకోవచ్చు. నాకు వీటినన్నిటిని చేయడానికైతే ఒక 1 అవర్ పైనే పట్టింది. కొంచెం ఎక్కువ టైమే తీసుకుంది. కాలీఫ్లవర్ కుక్ అవడానికే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అరటికాయ బజ్జీలు కానీ ఆలు బజ్జీలు అయితే మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతాయి. కానీ ఈ కాలీఫ్లవర్ అయితే కొంచెం మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. లేదంటే మీకు పైన మాత్రం కుక్ అయిపోతాయి, లోపల కాలీఫ్లవర్ అయితే పచ్చిగానే ఉంటుంది. అందుకని అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఎక్కువసేపే కుక్ చేసాను.
మిక్స్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం హీట్ అయితే సరిపోతుందన్నమాట. ఇంకా బజ్జీలు వేసేసుకోవచ్చు. ఈరోజు ఎలాగో చాలా ఎక్కువే ఉన్నాయి బజ్జీలు చేయడం కోసము అని చెప్పి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసేసాను. ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పి అయితే ఒకటి యాడ్ చేశాను. కొంచెం అయితే ఆయిల్ హీట్ అయిపోయింది అని చెప్పేసి అయితే ఇప్పుడు అన్ని బజ్జీలు యాడ్ చేసేస్తున్నాను అనమాట. కాలీఫ్లవర్ని అంతా అయితే ఒక సైడ్కి పెట్టేసుకోండి. ఇంకా ఇంకో సైడ్ అయితే పిండి కొంచెం వస్తుంది అనమాట. ఆ పిండిలో ఈ కాలీఫ్లవర్ని డిప్ చేసి తర్వాత ఒక్కోటిగానే ఆయిల్లో వేయాలి. మీరు 2-3 కలిపి ఆయిల్లో వేసేస్తే అవి అంత బాగా రావన్నమాట. ఒక్కోటే యాడ్ చేయాలి. అప్పుడైతే ఒకదానికొకటి అతుక్కోకుండా పిండి అయితే ఫుల్గా కోట్ అయ్యి చాలా బాగుంటుంది. బజ్జీలకి సైడ్ డిష్గా అయితే మీరందరూ పచ్చళ్ళు లేకపోతే ఏదైనా సాసులు పెట్టుకుంటారేమో. మా ఇంట్లో అయితే మేము పులిహోర లాంటిది పెట్టుకొని అయితే తినేస్తాము. పులిహోరలోకి బజ్జీలు నంచుకొని తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని ఈరోజు నేను మ్యాంగోతో పులిహోర ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవైతే ఫస్ట్ రౌండ్ అయిపోయాయి అన్నమాట. వాటిని తీసేసి అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ వండినటువంటి వైట్ రైస్ కూడా ఎక్కువగానే ఉంది. ఇంక ఇప్పుడు ఈ బజ్జీలు తినేస్తే నైట్కి రైస్ అయితే కూడా చాలా తక్కువే తింటాము. అందుకని అయితే ఇప్పుడు నేను కొంచెం పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రైస్తో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి. కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి. పోపు దినుసులు అయితే యాడ్ చేసుకున్నాను. దీనిలో కొంచెం అయితే ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను అనమాట. గ్రీన్ చిల్లీ కావాలంటే గ్రీన్ చిల్లీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొన్ని క్యాషూ నట్స్ యాడ్ చేశాను. కొన్ని పీనట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. అవి కూడా ఫ్రై అయిపోయాయి. దీనిలో ఉప్పు కొంచెము పసుపు కొంచెం అయితే కూడా యాడ్ చేశాను. కొంచెం ఇంగువ యాడ్ చేసుకున్నాను. తురిమి పెట్టినటువంటి మ్యాంగో ఉంది, దాన్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. ఈ మ్యాంగో అయితే ఫ్రీజర్లో ఉన్నింది, అదైతే కొంచెం వెట్గా ఉంది అని చెప్పేసి ఈ పోపు అంతా అయితే ఒక సైడ్కి పెట్టేసి ఇంకొక సైడ్ అయితే ఈ మ్యాంగో యాడ్ చేశాను. అది కొంచెం మెల్ట్ అయిపోతుంది. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మ్యాంగో పులిహోరకి అయితే అంతా పోపు రెడీ అయిపోతుంది. వైట్ రైస్ యాడ్ చేసి మిక్స్ చేస్తే సరిపోతుంది అనమాట. నేను ఈరోజు చేసినటువంటి బజ్జీలు అయితే 3 రౌండ్స్ వచ్చాయి. 3 రౌండ్స్ చేసే లోపల అయితే పులిహోర కూడా ప్రిపేర్ చేసేసాను. ఈ పులిహోరలో అయితే కొంచెం నేను లెమన్ జ్యూస్ కూడా పిండుతాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా కూడా ట్రై చేయండి. లాస్ట్ రౌండ్కి అయితే కొంచెం ఎక్కువ అయ్యాయి. అయినా ఇంకోసారి ఏం వేస్తాంలే అని చెప్పి అయితే అన్నీ కలిపి వేసేసాను. అందువల్ల కొన్ని అయితే ఒకదానికొకటి అతుక్కున్నాయన్నమాట. మీరైతే ఇలా చేయొద్దు. అన్నీ కొంచెం ఓపికగా విడివిడిగానే వేసేసుకోండి. లెమన్ జ్యూస్ పిండేటప్పుడు అయితే మీరు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే లెమన్ జ్యూస్ అయితే పిండేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ నిమ్మ చెక్క అయితే పిండేస్తున్నాను. ఈ లెమన్ జ్యూస్ తర్వాత దీనిలో కొంచెం వైట్ రైస్ కూడా యాడ్ చేసి అయితే మిక్స్ చేస్తాను అనమాట. మీకు ఇంకా బాగా మిక్స్ అవ్వలేదు అనిపిస్తే ఒకసారి ఇప్పుడు రైస్తో మిక్స్ చేసేయండి. దాని తర్వాత కావాలంటే స్టవ్ ఆన్ చేసుకొని అయితే మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసుకోవచ్చు. ఉత్త లెమన్ జ్యూస్ ఉన్నప్పుడైతే మాత్రం స్టవ్ ఆన్ చేయకూడదు. కొంచెం చేదుగా అయితే అయిపోతుంది అనమాట రైస్. మీరు పులిహోరకి కనుక సపరేట్గా రైస్ కుక్ చేసుకుంటూ ఉంటే కొంచెం వాటర్ తక్కువ వేసి అయితే కుక్ చేసుకోండి. మా రైస్ అయితే ఇది మేము ఆఫ్టర్నూన్ లంచ్ కోసం కుక్ చేసుకుంది కాబట్టి కొంచెం అయితే మెత్తగానే ఉంది. అయినా పర్లేదు, మా ఇంట్లో కొంచెం గట్టిగా ఉంటే ఎవరు తినము, మెత్తగా ఉంటేనే తింటామన్నమాట. ఇప్పుడు ఒకసారి అయితే బాగా మిక్స్ చేసాను. సాల్ట్ అయితే ఇప్పుడు చెక్ చేసుకొని ఏమైనా తక్కువ ఉంటే కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్లో సాల్ట్ వేస్తే మిక్స్ అవ్వదు అనుకుంటారేమో. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అయితే స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టండి ఒక 2 మినిట్స్. ఆ స్టీమ్కే సాల్ట్ అయితే మెల్ట్ అయిపోతుంది. అప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేస్తే రైస్కి కూడా పట్టేస్తుంది. ఇప్పుడైతే నాకు బజ్జీలు చేయడము అయిపోయింది, పులిహోర చేయడం కూడా అయిపోయింది అనమాట. వీటిని తీసి అయితే ఒక పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా దాని తర్వాత అయితే వీడియో ఏమీ తీయలేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీసినటువంటి వీడియో అనమాట. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో నెయ్యి కారం దోశలు వేసుకుంటున్నాము. రోజు పీనట్ చట్నీయే చేస్తున్నాను కదా అని చెప్పి ఈరోజు అయితే కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఎండుమిర్చిని హాట్ వాటర్లో సోక్ చేసి పెట్టేసుకున్నాను. కొంచెం మెత్తగాను అవుతాయి, ఏదైనా దుమ్ము ఉంటే ఫాస్ట్గా బయట వచ్చేస్తుంది అనమాట ఎండుమిర్చిలో నుంచి. కారం అనేది రెడ్ కలర్లో కనిపించాలి కాబట్టి నేనైతే ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వాడుతున్నాను. ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఏంటంటే కొంచెం ముడుచుకొని ఉంటాయన్నమాట. వాటి లోపల అయితే దుమ్ము ఇసుక అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. అందుకని అయితే నేను కొంచెం హాట్ వాటర్లో కూడా సోక్ చేసేసాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో అయితే నానబెట్టినటువంటి ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. గార్లిక్ అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. పైన అయితే తపకేమీ తీయద్దు గార్లిక్కి, అలాగే యాడ్ చేసేయండి. దీంతోపాటు కొంచెం జీలకర్ర, కొంచెం అయితే ఉప్పు యాడ్ చేసుకున్నాను. వీటిని యాడ్ చేసి అయితే ఇప్పుడు ఒకసారి బాగా గ్రైండ్ చేసుకుంటాను. దాని తర్వాత దీనిలో ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. కొంచెం అయితే టమాటో యాడ్ చేస్తున్నాను. మీకు టమాటో వద్దు, వాటర్ ఎక్కువగా వస్తుంది అనుకుంటే కొంచెం చింతపండు అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడైతే వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ అయితే వెలిగించేసి పోపు పెట్టుకోవడం కోసము ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఒకసారి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఒక హాఫ్ టమాటో ఉంది, ఇంకొక ఆనియన్ కూడా యాడ్ చేయాలన్నమాట. దాన్ని కూడా వేసి అయితే ఇంకోసారి గ్రైండ్ చేసేస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు పోపు పెడుతున్నాను. ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు యాడ్ చేసుకోండి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేయండి. లాస్ట్ వీక్ నేను కరివేపాకు తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇప్పుడైతే నేను దీనిలో కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా కొంచెం ఆనియన్, టమాటో కూడా ఉంది, దాన్ని కూడా అయితే గ్రైండ్ చేసేస్తున్నాను. పోపు అయితే బాగా అయిపోయిందనమాట. దానిలోంచి అయితే కొంచెం పోపు తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. చట్నీ కోసం తిరగమాత పెట్టుకోవాలి కాబట్టి మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టాల్సి వస్తుంది అని చెప్పి దీనిలోంచే ఇప్పుడు కొంచెం తీసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా అదే ప్యాన్లో అయితే కారం కూడా ప్రిపేర్ చేసేస్తాను. నేను తీసుకుంది వైట్ ఆనియన్స్ కాబట్టి అవి కొంచెం వాటరీగానే ఉంటాయి. అందులోనూ టమాటో కూడా యాడ్ చేస్తున్నాను కదా, కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇలాగే తిరగమాత పెట్టుకోకుండా పెడితే ఎక్కువ రోజులు ఉండదు కారం అనేది. ఇట్లా తిరగమాత వేసుకొని ఈ తిరగమాతలో కనుక వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు బాగా కుక్ చేసుకుంటే ఈ కారం అయితే మాత్రం ఒక 3-4 వీక్స్ కూడా స్టోర్ ఉంటుంది. అందుకని అయితే నేను ఇప్పుడు వాటర్ అంతా వెళ్ళేదాకా ఫ్రై చేసి పెట్టేసుకుంటాను. కారం అయితే మూత పెట్టే కుక్ చేసుకోండి, లేదు అంటే ఇల్లంతా ఎగిరి పడుతుంది అనమాట. ఆల్రెడీ నేను నిన్ననే స్టవ్ తుడిచాను, అందుకని ఇప్పుడు మూత పెట్టేసే కుక్ చేసేస్తున్నాను. ఈ లోపలైతే చట్నీ ప్రిపేర్ చేయడం కోసము కొంచెం అయితే కొబ్బరి తీసుకున్నాను, కొంచెం చింతపండు తీసుకున్నాను. కొబ్బరి అనేది ఫ్రీజర్లో ఉన్నది కాబట్టి మైక్రోవేవ్లో పెడుతున్నాను అనమాట ఒక 30 సెకండ్స్. ఇలా వద్దు అంటే మీరు హాట్ వాటర్లో వేసి తీసేసా కానీ అప్పుడే చేసినట్టు ఫ్రెష్గా అయితే వచ్చేస్తుంది కొబ్బరి. కొంచెం కొత్తిమీర కట్ చేసేసుకోండి, కొంచెం అయితే అల్లం కూడా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు నచ్చితే ఇక్కడ గ్రీన్ చిల్లీస్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఎండుమిర్చితో అయినా చేసేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసేసుకొని దానిలో అయితే పచ్చి కొబ్బరి యాడ్ చేశాను, కొంచెం చిన్న అల్లం ముక్క యాడ్ చేశాను, కొంచెం అయితే సాల్ట్, కొంచెం జీలకర్ర, కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 స్పూన్లు అయితే పుట్నాల పప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. పుట్నాల పప్పు యాడ్ చేయడం వల్ల అయితే మనకు నీళ్లు లేకుండా కొంచెం గట్టిగా వస్తుంది అనమాట చట్నీ అనేది. అయితే కొబ్బరిలోంచి కొంచెం వాటర్ ఇలాగా వచ్చేస్తుంటుంది కదా, అందుకనేసి ఒకసారి బాగా గ్రైండ్ చేసేసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసి అయితే ఇంకొంచెం సేపు గ్రైండ్ చేసేసాను అనమాట. పోపు ఆల్రెడీ పెట్టేసుకున్నాం కాబట్టి చట్నీ వచ్చి దానిలో వేసేసాను పోపులోనే. ఇప్పుడైతే కారం కూడా రెడీ అయిపోయింది నాకు ఈ చట్నీ చేసే లోపల. మనకైతే ఇప్పుడు ఎంత కారం కావాలో దాంట్లో మాత్రమే నేనైతే గీ మిక్స్ చేసుకుంటాను, మిగతా కారం అయితే అట్లాగే పక్కన పెట్టేస్తాను. నేను మూత పెట్టి కుక్ చేసా కానీ స్టవ్ మీద అయితే పడింది, అందుకనైతే ఇప్పుడు నేను స్టవ్ నీట్గా తుడిచిపెట్టేసుకుంటున్నాను. నేను వేసింది 4 మిరపకాయలే కాబట్టి కలర్ అయితే చూడండి ఎంత ఎర్రగా వచ్చిందో. మీరు ఎక్కువ మిరపకాయలు యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ కలర్ అయితే వస్తుంది. ఈ చట్నీ అయితే కొంచెం తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఈ కారంలో ఇప్పుడు కొంచెం అయితే గీ కలుపుతున్నాను అనమాట. ఒక బౌల్లో తీసుకున్నాను సపరేట్గా. మీరు దోశ వేసి కారం పూసి దానిపైన అయినా కానీ గీ వేసుకోవచ్చు. అట్లా వేసేదానికన్నా ఇప్పుడు మీరు కారంలో గీ కలిపేసి దోశ మీద అప్లై చేసేసుకోండి, టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది. ఈరోజే ఇడ్లీకి అయితే పిండి వేశాను. నాకు ఇప్పుడు ఎంతవరకు కావాలో పిండి అంతవరకు తీసేసుకొని దానిలో అయితే ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసేసుకుంటాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను దోశలు వేసేటప్పుడు అయితే ఇంకా సోడా లాంటిది కూడా ఏది యాడ్ చేయను అనమాట. దోశ అయితే వేసేస్తున్నాను. కారం దోశలు ఫస్ట్ దోశ అయితే అంత బాగా రాదు, అందుకని అయితే అది నేనే తినేస్తాను. తర్వాత దోశల నుంచి అయితే ఇంకా బాగా వస్తాయన్నమాట. ఇప్పుడైతే ఎంత కారం కావాలో అంతా యాడ్ చేశాను. వేసిన కారం అయితే నీట్గా దోశ అంతా పూసేసాను అనమాట. కొంచెం అయితే హై ఫ్లేమ్లో కొంచెం సేపు పెట్టి తర్వాత అయితే స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. మీకు ఎంత క్రిస్పీగా కావాలి అంటే అంత ఎక్కువసేపు అయితే కుక్ చేసుకోవచ్చు. ఇంకా నేను పైనుంచి ఆయిల్ కానీ గీ కానీ ఏది యాడ్ చేయడం లేదు, ఆల్రెడీ కారంలోనే మిక్స్ చేసేసినాను కాబట్టి. మీరు కావాలంటే ఇంకొంచెమైనా పైన వేసుకోండి, ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. దోశలు వేయడం అయితే అయిపోయింది, తినడం కూడా అయిపోయింది అనమాట. ఇంకా మిగిలినటువంటి చట్నీ, కారం ఇవి తీసైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపటికి కూడా మాకు సేమ్ దోశలే వచ్చేస్తాయి. ఈరోజైతే వంట చేసే పని కూడా ఏమీ లేదు, నిన్నటివే ఉన్నాయన్నమాట. ఇండియా నుంచి అయితే ప్యాకేజ్ వచ్చింది. మేమైతే పెద్దగా ప్యాకేజీలు ఏమీ తెప్పించుకోము. ఈసారి అయితే నేను కొన్ని డ్రెస్సెస్ తెప్పించుకున్నాను. మేమైతే పచ్చళ్ళు అవి పెద్దగా తినం కాబట్టి మాకు ప్యాకేజీలు అవసరం ఉండదు. అందులోనూ ఎవ్రీడే నేను ఇంట్లోనే వంట చేసేస్తాను కదా, అందుకని అయితే ప్యాకేజీలు ఏమీ రావు. ఓన్లీ డ్రెస్సెసే ప్యాకేజ్లో పంపించకూడదు. ఏదైనా కొంచెం ఫుడ్ ఐటమ్ ఏమన్నారు అని చెప్పేసి అయితే చింతపండు యాడ్ చేశారు. ఇవైతేనేమో కాటన్ లాంగ్ ఫ్రాక్స్, కొన్ని అయితే నా కోసం తెచ్చుకున్నాను. నాకు పోను మిగిలినవి అయితే సేల్ చేసేద్దాం అనుకుంటున్నాను.
ఈ లాంగ్ ఫ్రాక్స్ అయితే 9 కలర్స్లో ఉన్నాయన్నమాట. వాటిలో సైజెస్ వచ్చేసి ఎం నుంచి XXL వరకు ఉన్నాయి. లెంత్ వచ్చేసి 48 ఇంచెస్ ఉంది. లోపలైతే లైనింగ్ యోక్ పార్ట్ వరకు మాత్రమే ఉంది. కింద అయితే లైనింగ్ ఏమీ లేదు. క్లాత్ అయితే చాలా థిక్గా ఉంది. మీకు లైనింగ్ లేకపోయినా కూడా పర్లేదు. క్వాలిటీ అయితే మాత్రం డ్రెస్ చాలా బాగుంది. మనం డైలీ వేర్కి యూస్ చేయడానికైతే ఇది చాలా బాగా పనికొస్తాయి అనమాట. ఈ డ్రెస్సెస్ని అయితే చేత్తో హ్యాండ్ వాష్ చేయాల్సిన అవసరం లేదు. వాషింగ్ మిషన్లో కూడా వేసేయచ్చు. ఏది ఊడిపోయేటివి ఏమీ లేవన్నమాట. ఈ డ్రెస్ని అయితే ఒకసారి ఫుల్గా ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను. ఒకటే ఓపెన్ చేశాను, మిగతావి ఏమీ ఓపెన్ చేయలేదు. నేను ఇప్పుడు ఓపెన్ చేసేటువంటి డ్రెస్ సైజ్ అయితే ఎం సైజు. ఎం సైజే మీకు చూడడానికి చాలా పెద్దగా కూడా కనిపిస్తుంది. కొంచెం కాటన్ కాబట్టి షింక్ అయినా కానీ మనకు నార్మల్గానే వచ్చేలాగా అనిపిస్తుంది అనమాట. ఈ డ్రెస్సెస్ అయితే ప్యూర్ కాటన్, సాఫ్ట్గా ఉందన్నమాట. క్లాత్ అయితే కూడా మనం సమ్మర్లోను వేసుకోవచ్చు, వింటర్లో కూడా వేసుకోవచ్చు. జార్జెట్ క్లాత్ కానీ రేయాన్ క్లాత్ అనుకోండి, అవి వింటర్లో అయితే అసలు వేసుకోలేము, చల్ల ఎక్కువైపోతుంది అనమాట. అందుకని నేను కాటన్ ఫ్రాక్స్కే వెళ్ళాను. కాటన్ కాబట్టి సింక్ అవుతుంది అని చెప్పి ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నా కానీ మనకు నడుము దగ్గర లూజ్ అయిపోతుంది కదా, అలాంటప్పుడైతే టై చేసుకోవడం కోసము బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా ఉన్నాయి. ఫ్లేర్ అయితే కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది మీడియం సైజ్కే ఇలా ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.